హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను యజస్ని. ఈరోజు వచ్చేసాను మీషో హాల్ తోటి. సో ఈసారి అయితే మొత్తం ఫెస్టివల్ కలెక్షన్ తీసుకున్నానండి. ఎందుకంటే దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలా ఉన్నాయి కదా. సో వీటికైతే తీసేసుకున్నాను ముందుగా నేను. అండ్ వాటి రేట్ ఎంత, వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే అది వచ్చేసరికి నెంబర్ 1 రీసెల్లర్ యాప్ అండి. అందులో మీరు రీసేల్ చేయొచ్చు, మార్జిన్ యాడ్ చేసుకొని మీకు ఒక పర్టికులర్ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ దాని మీద ఇంకొంచెం మార్జిన్ ఉండొచ్చు అనుకుంటే మార్జిన్ యాడ్ చేసుకొని రీసేల్ చేయొచ్చు. ఆ మార్జిన్ వచ్చేసి డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అండ్ మీ ఓన్కి కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. సో నేను అలా అయితే నా పర్సనల్గా పర్చేస్ చేసుకుంటున్నాను అన్ని. అండ్ మీషోలో వచ్చేసరికి 7 days ఈజీ రిటర్న్ ఉందండి. 7 days లోపు మీకు కనుక ప్రోడక్ట్ నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసేయచ్చు. అండ్ వాటి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మీరు ప్రింట్స్లో తీసుకుంటుంటే వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను పింక్ కలర్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి నా ఫస్ట్ డ్రెస్ అండి. చూస్తున్నారు కదా, ఫుల్ లైక్ మిర్రర్స్ తోటి ఫుల్ డిజైన్ ఉందండి. ఇది నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 1800 అయింది. అండ్ ఇది చూస్తే మీరు లైక్ టాప్ మొత్తం మంచిగా వర్క్ వచ్చేసేసింది. ఇది వచ్చేసరికి ఫాయిల్ మిర్రర్ అండి, రియల్ మిర్రర్స్ కాదు, ఫాయిల్ మిర్రర్. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది, ఊడిపోయేలాగా ఏం లేదు. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం చెమ్కీ వర్క్ వచ్చింది. చూస్తున్నాను చాలా ఇది వేసుకోగానే నాకు ఫెస్టివ్ లుక్ అయితే వచ్చేసేసింది అనమాట. అండ్ మీకు సైడ్ ప్రైసెస్ అండ్ కోడ్స్ మెన్షన్ చేస్తాను, అలానే వేసుకుంటే ఎలా ఉందనేది కూడా మెన్షన్ చేస్తుంటాను, చూసేయండి అందులో. సో ఇది వచ్చేసరికి షార్ట్ లెంత్ అండి, లైక్ నీస్ పై వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసరికి క్లాత్ జార్జెట్ క్లాత్ అండి. అండ్ దాని లోపల వచ్చేసరికి క్రేప్ లైనింగ్ ఇచ్చారు. అండ్ నేను ఇది వచ్చేసరికి లార్జ్ సైజ్లో తీసుకున్నాను. మీరు ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు దాని డిస్క్రిప్షన్లో సైజ్ చార్ట్ మెన్షన్ చేసి ఉంటుంది, అందులోంచి తీసుకోండి. ఎందుకంటే స్టాండర్డ్ సైజెస్ అనేది ఉండదు మీషోలో. సో అదొకటి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. సో ఇది వచ్చేసరికి నేను లార్జ్లో తీసుకున్నాను. అండ్ దీనికి టాప్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. నా డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందండి, ఫుల్ వర్క్ ఉంది. అండ్ బయట ఇంకా చాలా కాస్ట్లీ ఉంటుందేమో అనిపించింది. సో ఇదైతే నాకు ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసరికి 2.5 meters వచ్చిందండి. ఇలాగా లేస్ అయితే వచ్చేసింది, మొత్తం 4 sides వచ్చింది లేస్. ఇలా టాజిల్స్ కూడా వచ్చేసాయి 4 sides. అండ్ ఈ దుపట్టా కూడా క్వాలిటీ బాగుంది అండ్ సైజ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్యాంట్స్ అండి. సో హైలైట్ అంతా ఆ టాప్లోనే ఈ ప్యాంట్లోనే ఉంది. సో ఇది వచ్చేసరికి షరారా ప్యాంట్స్ అనమాట. షరారా ఇక్కడ వరకు టైట్ వస్తుంది అండ్ ఇదంతా లైక్ స్కర్ట్ లాగా చాలా పెద్ద ఫ్లేర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 1 leg అండి, మొత్తం ఇంత పెద్ద ఫ్లేర్ ఉంది దీనికైతే. చూస్తున్నారు చాలా పెద్ద ఫ్లేర్ వస్తుంది దీనికి. ఈ ఫ్లేర్ లైక్ 2ది కలిపితే ఒక స్కర్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ప్యాంట్ అయితే ఇలా ఉంది, మొత్తం 2 sides ఎలాస్టిక్ స్టిచెస్ చేసింది, మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ క్లాత్ క్వాలిటీ కానీ మొత్తం చాలా బాగుందండి. అండ్ ఫేడ్ అవుట్ అయిపోయే టైప్ కూడా కాదు, మంచిగా ఉంది వర్క్ అదంతా. సో ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ రీసెంట్గా బాగా చూస్తున్నాం కదండి, లైక్ ఫ్రిల్స్ లాగా వచ్చేసేసి ఉంటుంది. సో ఆ క్లాత్ అనమాట, జార్జెట్ క్లాత్ పైన ఇలాగ ఫ్రిల్స్ టైప్లో వచ్చేసి ఉంటుంది. అండ్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, ప్యాంట్ కానీ ఆ స్టైల్ అంతా. నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 1800 rupees అయింది. వీటిలో ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను ప్రోడక్ట్స్ ఇస్తానండి ఇక్కడ, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అందులోంచి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉంటే కనుక నేను చూపిస్తున్న ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ చేసుకొని క్రాప్ చేసి అందులో అప్లోడ్ చేయండి. సో దానికి సిమిలర్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తుంది. అండ్ సేల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఉంటుందండి. సో ఈసారి అక్టోబర్ 6 to 9 ఉందనుకుంటాను సేల్ వచ్చేసరికి. మీరు ఆ టైంలో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ముందుగానే విష్ లిస్ట్ చేసుకోండి, ఆ టైంలో ఇంకా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ అండి,
ఇది వచ్చేసరికి వైట్ కలర్లో తీసుకున్నాను, బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే. అండ్ మల్టీ కలర్ వస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే బ్లూ, ఎల్లో, పింక్ ఇలాగా వర్క్ ఉంది కదా. అండ్ దీనికి సైడ్స్లో కానీ మొత్తం ఎంబ్రాయిడరీ అండి, థ్రెడ్ వర్క్ ఉంది, అలానే గోటా పట్టి వర్క్ ఉంది అనమాట. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఉంది వర్క్ వచ్చేసరికి. అండ్ దీనికి స్లీవ్స్ రాలేదండి, ఇది వచ్చేసరికి స్లీవ్లెస్ డ్రెస్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇట్లా ఉంది. అండ్ ఇది కూడా అప్ టు నీస్ వరకే వస్తుంది, ఇది షార్ట్. ఎందుకంటే వీటికి ప్యాంట్స్ వచ్చేసరికి ఇందాక ప్యాంట్ చూపించాను కదండి, షరారా ప్యాంట్ అలానే వస్తుంది. సో వీటికి అప్ టు నీస్ వరకే ఉంది, షార్ట్ టాప్స్ ఇవి. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు వేసుకోవాలనుకుంటుంటే ట్రై చేయొచ్చు. సో దీనికి హ్యాండ్స్ అయితే ఇంక్లూడ్ కాలేదండి, మీరు సపరేట్గా ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటుంటే వైట్ క్లాత్ ఆర్ ఏమన్నా మ్యాచింగ్ తీసుకొని దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది వచ్చేసరికి టాప్ ఇలా ఉంటుంది. అండ్ ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి, జార్జెట్ క్లాత్ పైన ఇలాగా గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ ఉంది ఇక్కడ. అండ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్లో వర్క్ అయితే వచ్చేసేసింది. అండ్ ఆ డ్రెస్ దుపట్టా అండి, సో ప్యూర్ వైట్ అనమాట. ఇది చూస్తున్నాను ప్యూర్ వైట్లో ఉంది. అండ్ దీనికి 4 సైడ్స్ అయితే వర్క్ ఇలాగా లేస్ పెట్టేసేసారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది దుపట్టా, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. అండ్ దాని ప్యాంట్ కూడా చాలా హైలైట్ అండి, లైక్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు వేరే ప్రోడక్ట్స్కి కూడా. సో ఇది కూడా ఇలా ప్యూర్ వైట్ వస్తుంది. అండ్ దీని లోపల లైనింగ్ కూడా ఉంది, ఇది లోపల క్రేప్ టైప్ వచ్చింది, పైన జార్జెట్ మెటీరియల్ ఇది. సో ప్యాంట్ అయితే ఇలా ఉంది, ఎంత బాగుందో చూడండి. ప్యాంట్కి కూడా మంచి వర్క్ వచ్చేసింది ఇలాగా. సో ప్యాంట్కి వచ్చేసరికి పింక్ కలర్లో పెద్ద వర్క్ వచ్చేసేసింది. అండ్ చిన్న డైమండ్స్లో ఇలాగ కలర్స్లో అయితే వచ్చిందనమాట. మీకు డీటెయిల్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. వర్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి గోటా పట్టి వర్క్ టైప్ ఒక లేస్ అయితే స్టిచ్ చేసేసి ఉన్నాయి 2 లైన్స్లో. సో ఓవరాల్గా ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ డ్రెస్ అండి, ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంది. నాకు ఇంకా కలర్ ఆప్షన్స్ ఏం లేవు ఇందులో వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ వర్క్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి సెమీ స్టిచ్లో ఉంది. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందండి, నెట్ వచ్చింది. అండ్ బార్డర్ మొత్తం హాఫ్ నుంచి వచ్చేసరికి ఇలాగా వర్క్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఇలా ఉందండి, సైజ్ పెద్ద సైజ్ అని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, సెమీ స్టిచ్ కాబట్టి. అండ్ దీనికైతే సెంటర్ నుంచి ఇలాగ స్లిట్ వచ్చిందండి, చూస్తున్నారు కదా ఇలాగ స్లిట్ వచ్చింది. అండ్ ఇది మొత్తం నెట్ క్లాత్ మీద వర్క్ అయితే వచ్చింది, ఎంబ్రాయిడరీ చేసి అయితే ఉంది ఇది. ఐ థింక్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనుకుంటా. సో మొత్తం డ్రెస్ అంతా వస్తుంది ఇది. సో ప్యాంట్ అయితే ఇలాగ వచ్చిందండి, ప్లెయిన్ క్రేప్ వచ్చింది. సో దానికి అటాచ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇలాగ లైనింగ్ ఇచ్చారండి నెట్ది. సో కావాలంటే ఇది ప్యాంట్కి స్టిచ్ చేసుకోవడానికి అన్నట్టుగా సపరేట్ ఎక్స్ట్రా పీస్ ఇచ్చారండి. ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి. సో ఇది వచ్చేసి అరౌండ్ 1 మీటర్ క్లాత్ ఇచ్చారు. ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ క్లాత్ అండి, అన్స్టిచ్డ్ ఉంది, మనం దాన్ని స్టిచ్ చేయించుకోవాలి. అండ్ అలానే డ్రెస్ కోసం అన్నట్టుగా బటన్స్ కూడా ఇచ్చారండి. సో ఇలాగ బటన్స్ వస్తున్నాయి అన్నమాట, 8 బటన్స్ ఏమో ఇచ్చారు ఇవి. అండ్ ఇది వచ్చేసరికి లైక్ మొహమ్మద్ క్లాత్ ఉంటుంది కదా, మొహమ్మద్ క్లాత్ తోటి ఇచ్చేసారు బటన్స్, 8 బటన్స్ వచ్చినాయి. అండ్ దాని దుపట్టా వచ్చేసరికి ఇలా ఉందండి, చాలా బాగుంది దుపట్టా కూడా. మొత్తం నెట్, సాఫ్ట్ నెట్ అండి, ఇది ఇరిటేట్ చేసే టైప్ ఏం కాదు. అండ్ దీనికి 4 సైడ్స్ కూడా ఇలాగ సాటిన్ తోటి అంచిచ్చేసారు 4 సైడ్స్న. అండ్ దీన్ని చూస్తున్నారు కదా చాలా బాగుంది, లైక్ గోల్డ్ కలర్లో బాల్స్ లాంటివి. సో ఈ బాల్స్ వచ్చేసరికి గమ్ పెట్టినవి కాదండి, దీనికి బ్యాక్ సైడ్న చిన్న హుక్ టైప్లో ఉంది. సో అది లోపల నుంచి వచ్చిందనమాట. సో అస్సలు ఊడిపోవు అనమాట, స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 1481 రూపీస్ అయిందండి ఆ గ్రీన్ డ్రెస్ది. సో
నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి బ్లాక్ డ్రెస్ అండి. ఇది వచ్చేసరికి నాకు 1085 అయింది. సో డ్రెస్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఇది మొత్తం మెటీరియల్, సో మనం స్టిచ్ చేయించుకోవాలన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి ఇక్కడ 2 బార్డర్స్ లాగా ఉంటుంది. అండ్ మీకు కనిపిస్తున్నట్లయితే ఇది మొత్తం చెమ్కీ వర్క్ వచ్చిందండి. ఆల్ ఓవర్ చెమ్కీ వర్క్ వచ్చేసేసింది అనమాట. లైక్ డ్రెస్ లాస్ట్ వరకు ఆ చెమ్కీ వర్క్ అయితే ఫాలో అయింది. అండ్ మనకి మీకు అర్థమవుతున్నట్లయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఆ చెమ్కీ వర్క్ అనేది వచ్చిందనమాట. షైనింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాం. అండ్ దీనికి బార్డర్లో కూడా ఇలాగ 2 లేస్ వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం మెటీరియల్ అండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగ ఉంటుంది. సో ప్లెయిన్ వచ్చేసేసింది. ఫ్రంట్ మాత్రం ఇలాగ ఉంటుంది, ఫుల్ వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్లో. అండ్ ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి, సాఫ్ట్గానే ఉంది. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చారనమాట. లైనింగ్ ఉంది, సో మనకి లైనింగ్ కావాలంటే లైనింగ్తో స్టిచ్ చేసుకోవచ్చు. సో హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగ ఫుల్ డిజైన్ ఇచ్చారు. అండ్ బార్డర్ కూడా ఇట్లానే వచ్చిందండి, 2 బార్డర్స్ టైప్లో వచ్చింది కొంచెం. సో ఇది మొత్తం కూడా చెమ్కీ వర్క్ అనేది ఇచ్చేసేసారు. సో హ్యాండ్స్కి అయితే ఇలా ఉంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చారండి, క్రేప్ క్లాత్ ఇచ్చారు మెటీరియల్. సో స్టిచ్ చేయించుకోవాలి ఇది ఇంకా. అండ్ దీనికి ప్యాంట్ కన్నట్టుగా ఇట్లా ఇచ్చారండి క్లాత్ వచ్చేసి. సో ఇది వచ్చేసరికి ఇట్లా డిజైన్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ ఆన్ నెట్ క్లాత్. సో మనకి ప్యాంట్ కావాలంటే బార్డర్లో అట్లాగా ఇది స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్లాత్ అయితే బాగుంది. అండ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది థ్రెడ్స్ ఏమి సపరేట్ అయ్యి అలా ఏం లేదు, థ్రెడ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సో చూస్తున్నారు ఇట్లా ఉంది. ఇది టాప్కి కూడా టాప్కి కూడా సేమ్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసరికి ఇలా వచ్చిందండి. సో దుపట్టాకి 2 సైడ్స్ మాత్రం లేస్ లాగా వచ్చిందనమాట. అండ్ 2 సైడ్స్ ఇలాగా ఓవర్లాప్ చేసినట్టుగా ఉంది. అండ్ ఈ 2 సైడ్స్కి మాత్రం ఇలా ఉంది. సో 2 బార్డర్స్ వచ్చినట్టుగా వచ్చింది. అండ్ మధ్యలో మొత్తం చెమ్కీ వర్క్ ఉందన్నమాట. అండ్ దుపట్టా మొత్తం కూడా ఇలాగా చిన్న చిన్న బూటీస్ వస్తాయి. సో ఇలా ఉంటుంది దుపట్టా. అండ్ బార్డర్కి ఇలా ఉంది. సో నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఈ బ్లూ కలర్లో అండి, స్కై బ్లూ వచ్చింది ఇది. అండ్ క్లాత్ వచ్చేసరికి జార్జెట్ క్లాత్, లోపల లైనింగ్కి క్రేప్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి నేను స్మాల్ సైజ్లో తీసుకున్నాను. మీరు పర్చేస్ చేసే ముందు డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి సైజ్ చార్ట్, దాన్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే మీషోలో చాలా వరకు స్టాండర్డ్ సైజ్ ఏమి ఉండదు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. అండ్ దీనికి వచ్చేసరికి ఇక్కడ కోట్ టైప్ మోడల్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మొత్తం లైక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా ఉంది, థ్రెడ్ వర్క్ ఇదైతే. సో థ్రెడ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగా 3/4 వచ్చాయి, ప్లెయిన్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ 2 టాసిల్స్ వచ్చాయండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలాగ 2 టాసిల్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ డ్రెస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, సాఫ్ట్ ఉంది. అండ్ దీనికి చూస్తే ఫ్లేర్ వచ్చేసరికి చాలా పెద్దదండి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి వేస్ట్కి స్టార్ట్ అయితే లైనింగ్ వచ్చేసరికి ఇంత ఉంది, లైక్ ఆల్మోస్ట్ 3-4 మీటర్స్ ఉందన్నమాట. అండ్ లైనింగ్ కూడా కింద వరకు ఉంది, ప్రాబ్లం లేదు. సో ఇదైతే ఇలా ఉంటుంది. అండ్ వేసుకుంటే చాలా బాగుందండి, ఫ్లోయీగా ఉంది, చాలా ఫ్లోయీగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్లో తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి నాకు 725 రూపీస్ అయింది. అండ్ దీనికైతే ఇది జార్జెట్ క్లాత్ అండ్ క్రీప్ లైనింగ్. సో ఇది అండ్ ప్రీవియస్ది 2 సేమ్ ట్రేడర్ దగ్గరే తీసుకున్నాను. అండ్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ప్యాచ్ వర్క్ ఇచ్చారండి. సో డ్రెస్ మొత్తంలో ఇక్కడ మాత్రం వర్క్ ఉంటుందన్నమాట. అండ్ డ్రెస్ చూసినట్లయితే సో ఇది కూడా చాలా పెద్ద ఫ్లేరే వచ్చింది. ఇది కూడా 3-4 మీటర్స్ ఉంటుందేమో ఫ్లేర్ వచ్చేసరికి. అండ్ దీనికి మెయిన్ వచ్చేసరికి అట్రాక్షన్ ఈ దుపట్టా అలాగా ఇచ్చారండి. సో హ్యాండ్స్ దగ్గర వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ నుంచి వేస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అర్థమవుతుంది కదా మీకు. సో ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసరికి దుపట్టా స్టైల్లో అనిపించింది కొంచెం.
అండ్ ఇట్ గోస్ అప్ టు నీస్ అనమాట. దీనికి వచ్చేసరికి లైక్ ఇది దుప్పట్టా లాగా బ్యాక్ సైడ్ అలా కవర్ అవుతుంది, మంచిగా ఉంది. అండ్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా కూడా ఉందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగ ప్లెయిన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగ హాఫ్ వే నుంచి ఇది స్టార్ట్ అవుతుంది దుప్పట్టా టైప్ అనేది. సో నెక్స్ట్ డ్రెస్ అండి, నేను వేసుకున్న ఈ పింక్ కలర్ డ్రెస్, ఇది కూడా మీషోలోంచి తీసుకున్నా. ఇది వచ్చేసరికి నాకు మెటీరియల్ క్లాత్ అండి, స్టిచ్ చేయించుకున్నాను టైలర్కి ఇచ్చి. అండ్ దీనికి వచ్చేసరికి చూస్తున్నారు కదా, లైక్ దుప్పట్టాకి ఇలాగ 2 సైడ్స్న కట్ వర్క్ లాగా వచ్చింది. సో దుప్పట్టాకి 2 సైడ్స్ కట్ వర్క్ వచ్చింది. అండ్ దీనికి ఆల్మోస్ట్ 4 సైడ్స్న డిజైన్ ఉంది ఇట్లాగా. 2 సైడ్స్ వచ్చేసరికి ఇలాగ గోటా పట్టి వర్క్ ఇచ్చారనమాట. అండ్ దుప్పట్టా మొత్తం ఇలాగ వర్క్ అయితే ఉంటుంది. అండ్ డ్రెస్ చూస్తున్నారు కదా, మొత్తం ఇలాగా ఇక్కడ నుంచి బాటమ్ వరకు ఈ డిజైన్ అయితే ఫాలో అవుతుంది. వేసుకున్నప్పుడు ఎలా ఉందనేది మీకు సైడ్లో మెన్షన్ చేస్తాను, అందులో చూడండి. సో వీడియో ఎండ్కి వచ్చేసామండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అందులోంచి చూసి పర్చేస్ చేసుకోండి. మీకు ప్రోడక్ట్ కనుక కనిపించకపోతే నేను చూపించిన ప్రోడక్ట్స్ని స్క్రీన్ షాట్ తీసి క్రాప్ చేసుకొని అందులో అప్లోడ్ చేయండి. సో మీరు అందులో సిమిలర్ ప్రోడక్ట్స్ ఆర్ సేమ్ ప్రోడక్ట్స్ అన్ని చూడొచ్చు. అండ్ నేను చూపించిన డ్రెస్సెస్ మీకు ఏమైనా నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.